కోసేశారు, పూలన్నీ కోసేశారు, ఒక్క పువ్వు లేదు చెట్టుకి. వాచ్మ్యాన్ ఏంటమ్మా ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి ఆంటీ గారు, ఒక్క పువ్వు లేదు చూడండి, ఒక్క పువ్వు లేకుండా కోసేశారు. అసలు ఈ వాచ్మెన్ ఏం చేస్తున్నట్టు? అయినా పద్దాకా వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అంటే వాచ్మ్యాన్ మటుకు ఏం చేస్తాడమ్మా? ఆ పక్కన చెట్టుకున్నాయిగమ్మా, అది కోసుకో. ఏంటి ఆంటీ గారు మీకు తెలిసే మాట్లాడుతున్నారా? మన అపార్ట్మెంట్ రూల్స్ బుక్ లో ఏముంది? ఎవరి చెట్టు పూలు వాళ్లే కోసుకోవాలి, ఒకళ్ళ చెట్టు మీద ఇంకొకళ్ళు చెయ్యి వేయకూడదు. ఎవరో గాని అసలు తెల్లారిపాటికి కోసేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ ఒక పెద్ద కాన్సారు, దీనికి ఒక రూల్ బుక్. అబ్బో, ఈవిడ ఇంట్లో గోడ మీద బల్లి కనిపిస్తేనే వాచ్మెన్ ని కేకేసింది, వాచ్మెన్ వాచ్మెన్ అని. ఈవిడ నాకు చెప్తుంది వాచ్మెన్ ఏం చేస్తాడు అని. ఎవరు కారు ముందు బైక్ పెట్టేశారు? అపార్ట్మెంట్ లో ఒక్కళ్ళు కూడా ఇది లేదమ్మా. ఇప్పుడు ఎలా వెళ్ళాలి కారు ముందు బైక్ పెడితే? అయినా ఎవరికి కేటాయించిన ప్లేస్ లో వాళ్ళు పెట్టుకోవట్లేదు. ఈ అపార్ట్మెంట్ లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు బళ్ళు. వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ ఏంటి బాబు అరుతున్నావు? వాచ్మెన్ పిలుతున్నావు ఏంటి? ఏం చెప్పమంటారు పిన్ని గారు, రోజు ఇదే తంత అయిపోయింది. చూడండి ఎవరో బైక్ పెట్టేశారు ఎదురుగుండా, కారు ఎదురుగుండా. కారు తీయలేకపోతున్నా ఇప్పుడు నేను. నువ్వు బండి పెట్టినందుకే అంటున్నావు, మా కారుకి అయితే ఏకంగా గీతలే పెట్టేశారు. నేను ఎవరు చెప్పుకోవాలి? కారు గీతలు పెట్టేశారా? సీసీ కెమెరాలో చూడపోయారా? తెలుస్తుంది ఎవరు పెట్టారో. ఆ సీసీ కెమెరాలో చూసాం బాబు, ఆ విమలం ఉంది కదా కింద, ఆ విమలం కొడుకే పెట్టాడు నాకు తెలుసు. అయినా ఆ విమలం నోట్లో నోరు పెట్టలేము. అవును పిన్ని గారు, దాన్ని అయితే వదలను బాబు, దాని సంగతి చూస్తా. మీరే కరెక్ట్ పిన్ని గారు. ఆవిడకి అయినా ఎవరో లిఫ్ట్ దగ్గర అరుస్తున్నారు. నిజమే పదా బాబు. ఎవరు బాబు లిఫ్ట్ డోర్ వేయట్లేదు? తీసిన వేయటం తెలీదా ఏంటి? రోజు ఇదో గోల అయిపోయింది నాకు. ఏంటంటే గారు, ఏంటి ఏమైంది? రోజు లిఫ్ట్ డోర్ తీస్తున్నారు అయితే వేయట్లేదు బాబు, చచ్చిపోతున్నాం మేము. రోజు ఇదో గోల అయిపోయింది బాబు. అవునండి మేము చూస్తున్నాం. బాబు కొంచెం పైకి వెళ్ళి లిఫ్ట్ డోర్ వేసిరావు, అసలే కాళ్ళు నొప్పులు. ఆంటీ గారు నేనే ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. నా కారు ముందు ఎవరో బైక్ పెట్టేశారు. నా హడావుల్లో నేనున్నా, నేను ఎక్కడ వెళ్ళేది ఇప్పుడు? దానికి ఎందుకండి ఇది అవటం? ఆ ఫ్లోర్ లో ఉన్నాడు, ఫోన్ చేసి లిఫ్ట్ డోర్ వేయమని చెప్పండి. ఆ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి నాకు మాటలు లేవండి. నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళు నాతో మాట్లాడరండి. ఏం చెప్తామండి? ఎప్పుడు ఉండే గోల, లిఫ్ట్ డోర్ వేయట్లేదు. ఏం చెప్తాము? ఏముందమ్మా, ఎప్పుడుండే లోలే ఈ అపార్ట్మెంట్ లో. ఆ లిఫ్ట్ డోర్ ఎవరో వేయలేదు, దాని గురించే ఇదంతా. అసలు ఈ లిఫ్ట్ ఏం బాగాలేదు పిన్ని గారు. ఆంటీ గారు మనందరం మీటింగ్ లో చెప్పాలి, ఈ లిఫ్ట్ ని అర్జెంట్ గా మార్చేయాలి, మంచి లిఫ్ట్ పెట్టాలి. ఇట్లా డోర్లు వేయకపోతే మోగే లిఫ్ట్లు కాదు, లిఫ్ట్ ని మార్చేయాలి, కొత్త లిఫ్ట్ పెట్టాల్సిందే. వచ్చిందండి వెయ్యారి. 100 రూపాయలు మెయింటెనెన్స్ పెంచితే ఇవ్వలేదు కానీ కొత్త లిఫ్ట్ పెట్టేయాలంట. కొత్త లిఫ్ట్ ఏంటండి? కొత్త లిఫ్ట్ అంటే మామూలుగా ఉందా ఏంటి? లక్షల్లో అవుతుంది అది. నెల నెల బోల్డ్ మెయింటెనెన్స్ తీసుకోవట్లేదా ఏంటి పిన్ని గారు? మీరే చెప్పండి. బోల్డ్ మెయింటెనెన్స్ కడుతున్నాము, అందులోంచి తీసి ఇవన్నీ చేపించాలండి. అదిగోండి మాటల్లోనే సెక్రటరీ గారు వస్తున్నారు. పదండి ఆయన అడుగుదాం, పదండి తెలుసుకుందాం, పదండి. ఈ గోల ఏంటో అసలు. అంకుల్ 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 ఏంటమ్మా, ఏంటి అందరూ గుంపుగా వచ్చారు? సెక్రటరీ అంకుల్, రోజు నేను వచ్చేపాటికి నా చెట్టు పూలు ఎవరో కోసేస్తున్నారు. సీసీ కెమెరాలో కూడా చెక్కట్లేదు. రోజు ఇదే గోల్ అయిపోయింది. అయినా ఎవరి చెట్టు పూలు వాళ్లే కోసుకోవాలని ఉంది కదా మన రూల్ బుక్ లో. అమ్మా మీ ఆడవాడికి చెప్పలేకపోతున్నాం తల్లి, అపార్ట్మెంట్ రూల్స్ ఏం మాత్రం కూడా పాటిస్తున్నా మీరు. సార్ నా కారు ముందు కూడా చూడండి, రోజు ఏదో ఒక బైక్ పెట్టేస్తున్నారు. కార్ తీయడానికి లేదు, నా ఆఫీస్కి లేట్ అయిపోతుంది. సార్ లిఫ్ట్ డోర్ వేయట్లేదు, చచ్చిపోతున్నాం మోకాళ్ళ నొప్పులు ఎక్కలేక. డోర్లు తీస్తున్నారు, వేయట్లేదు ఆ లిఫ్ట్ డోర్లు. అన్నయ్య గారు నా కారు నిండా గీతలు పెట్టేశారు ఎవరో. ఏంటో చూడండి మీరు కొద్దిగా. నా కారు అంటే మరి బాధించుకోవాలంటే ఎంత అయింది? ప్రతిసారి మీటింగ్లు పెట్టి చెప్తున్నాం, ఎవరైనా ఒక్కడైనా ఫాలో అవుతున్నారా? చెప్పించిన సమస్యలన్నీ తీర్చాలంటే రోజు మీటింగ్ పెట్టాల్సిందే. ఎక్కడ పడితే అక్కడ నిలదీసి అడుగుతున్నారు. ఇక నేను పడలేను. నాకేమైనా జీతం ఇచ్చి పెట్టుకున్నారా? నేను సర్వెంట్నా నేను అపార్ట్మెంట్కి? ఏమ్మా చెప్పండి. నేను సెక్రటరీ చేయలేను, బుక్స్ అని అప్పు చెప్పేస్తున్నాను. నన్ను దయచేసి అడగొద్దు. అయ్యో అదే ఉందిలేండి అంకుల్ గారు, మీరు దిగిపోతానంటే ఎలాగో? అసలే ఎవరు చెయ్యట్లేదు సెక్రటరీగా. అందరం కలిసి నిదానంగా చెయ్యండి, అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకుందాం. మీరు అట్లా ఫీల్ అయితే ఏదో సర్లే సెక్రటరీ అన్నయ్య గారు ఎలాగైనా